ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు యొక్క వాక్య భాగంలో నుండి మనము బైబిల్ తెరిచినట్లయితే మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12, 13 వచనాలు మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12, 13 వచనాలు. నేను మొత్తము చదవను, బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దాట్ వర్స్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ఈవెన్. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను. ఇది తరువాత 13వ వచనంలో, తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు ఏంటంటే, పూర్వము నేనెవరినంటే దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను. మనందరికీ తెలుసు, పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డల్ని ఎలాగ వెంటాడి వేటాడి తాను చంపి వారి యొక్క శవముల మీద నాట్యము చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రము నేర్చుకొని విద్వాంసుడు, బైబిల్ ధర్మశాస్త్ర గ్రంథం అంతా తెలిసిన ఒక విద్వాంసుడిగా ఉండి కూడా దేవుని బిడ్డల్ని ఎలాగ భయంకరంగా హింసించి చంపాడో మనకు తెలుసు. ఆ యొక్క సౌలుకు భయపడి చాలా మంది క్రైస్తవులు పారిపోయి వారు తలదాచుకున్నట్లుగా చూస్తాం. అయితే ఒక రోజు దేవుని యొక్క చిత్తము వచ్చింది. ఆయన మార్గం మధ్యములో దేవుడితో పట్టబడినాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని స్పష్టంగా దేవుడు సౌలుతో మాట్లాడాడు. ప్రభువా, నువ్వెవడో నాకు తెలీదు. ఎవరి పేరైతే చెప్తే నువ్వు రక్తం పారుస్తున్నావో, ఎవరి పేరైతే చెప్తే నువ్వు వారిని చంపుతున్నావో, ఆ నజరేయుడైన యేసును నేనే అని స్పష్టంగా సౌలుతో మాట్లాడిన తరువాత తాను కళ్ళు మూయబడి 3వ రోజు తెరవబడి ఆ రోజు నుండి తనేమైపోయాడండి? సాధువైపోయినాడు. గొప్ప యాంగ్రీ పర్సన్ చాలా సాఫ్ట్ అయిపోయినాడు. ఇప్పుడు తాను చెప్తున్నాడు, పూర్వము నేను హింసకుడను, నా బిరుదేంటి? హింసకుడనని, హానికరుడను, దూషకుడను, దేవుణ్ణి దూషించిన వ్యక్తిని నేను, ఎన్నో హత్యలు చేసిన వ్యక్తిని, ఎంతో మంది యొక్క ప్రాణానికి నేనే ఉత్తరవాదిగా ఉన్నాను. దగ్గర నిలబడి స్టీఫెన్ని నేను చంపించాను, రాళ్లతో కొట్టించాను, ఎన్నో భయంకరమైన పాపాలు చేసిన నన్ను ఏమంటున్నాడు ఆ మాట? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. ఎస్, దేవుడు ఆయన్ని దర్శించి సౌలును పౌలుగా మార్చి ఆయన ఎంత గొప్పగా దేవుని యొక్క సువార్త ప్రకటన కొరకు ఎన్ని హింసలు భరించాడు, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడినాడో, ఈడ్చబడినాడు. పట్టణంలో నుండి వెలుపలికి ఒక చచ్చిన శవాన్ని ఈడ్చినట్లుగా, ఒక కుక్కలు చనిపోతే ఎలా ఈడుస్తారో అలాగా ఈడ్చబడినాడు. సువార్త కోసము పాములతో కరిపించుకున్నాడు, చీకటిలో ప్రయాణం చేశాడు. ఎంత శ్రమలు సహించి 14 పత్రికలు రాసి సాక్ష్యం చెప్తున్నాడు. అయ్యా తిమోతి, నా కుమారుడా, నేను హింసకుడుగా ఉండిన్నాను, దూషకుడిగా ఉండిన్నాను, హానికరుడిగా ఉండిన నన్ను నేనన్ని చేసినా తెలియక చేశాను కాబట్టి దేవుడు నన్ను క్షమించాడయ్యా, దేవుడు నన్ను కనికరించాడు. నీవు తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు మరలా పాపము చేయకూడదు అని తిమోతిని హెచ్చరిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. నా ఆత్మీయ స్థితి ఎలాగున్నది? సౌలు పౌలుగా మార్చబడిన తరువాత తాను పాపము చేసినట్లుగా బైబిల్ గ్రంథములో ఎక్కడా లేదు. తన జీవితం అంతా చరిత్ర చూస్తే
ఎక్కడా కూడా తను పడిపోలేదు. దేవుని కొరకు హతసాక్షిగా తన తలను కట్ చేసే వరకి కూడా తాను దేవుడికి సాక్షిగానే నిలబడినాడు. తన ద్వారా ఎన్నో మంది రక్షింపబడినారు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆయన అంటున్నాడు, తెలియక చేశాను ఒకప్పుడు, తెలిసిన తర్వాత నేను చేయలేదు. నా కుమారుడవైన తిమోతి, నా కుమారుడైన నీవు నువ్వు ఒకసారి దేవుణ్ణి తెలుసుకున్నాక మరలా 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 నువ్వు పడిపోకూడదు. దేవునికి తిరుగుబాటు చేయకూడదు. నాలా హతసాక్షిగా నువ్వు నిలబడు అని చెప్పి ఆయన హెచ్చరిస్తున్నాడు తిమోతిని. ఎట్ ద సేమ్ టైం మనల్ని కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. నా కుమారులారా, నా కుమార్తెలారా, నేను తెలియక చేశాను కాబట్టి దేవుడు నన్ను క్షమించాడు. నా పాపాలు కడిగాడు. నా హింసకుడునైన నన్ను కడిగాడు. నన్ను సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ఆయన మరణించినప్పుడు దేవుడంట సింహాసనం మీద నుండి లేచి సౌలు కొరకు నించున్నాడంట. వాట్ ఏ గ్రేట్! ఎంత దేవుడి కొరకు శ్రమలు సహించి ఉంటే, ఆయన మరణించినప్పుడు, ఆయన ఆత్మ పైకి వెళ్ళినప్పుడు దేవుడు తన సింహాసనం నుండి లేచి నిల్చుకొని సౌలును ఆహ్వానించాడంట. నీవు నేను చనిపోతే మనం యేసయ్య దగ్గరికి వెళ్తామనే ఒక విశ్వాసము మనకున్నదా? తెలియక చేశాము, క్షమించాడు దేవుడు. తన రక్తంతో కడిగాడు. పాప క్షమాపణ ఇచ్చాడు, రక్షణనిచ్చాడు. మరి ఆ రక్షణ నువ్వు మరణం వరకు కొనసాగించుతావా? దేవుని కొరకు నమ్మకంగా జీవించాలి. దేవుడి కొరకు ఒక సౌలులా మనం బ్రతకాలి. హతసాక్షిగా మనం బ్రతకాలి. ఆయన రోమా పట్టణమంతా ఈడ్చికెళ్ళి లాస్ట్ కు తీసుకొని వచ్చి ఆయన తలను నరికేసినట్లుగా చూస్తాం. అప్పటి వరకు కూడా ఆయన హతసాక్షిగానే నిలబడినాడు. దేవుడికి సాక్షిగానే నిలబడినాడు. మరణించబోయే ముందు కూడా అంటాడు, నా బిడ్డలారా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకున్నది. మనం చెప్పగలమా నన్ను పోలి నడుచుకోండి అని? ఏ తల్లిదండ్రైనా చెప్పగలరా పిల్లలకి? ఎవరైనా నన్ను పోలి నడుచుకోండి అని ఎవరైనా చెప్పగలరా? వై? బికాస్ వీఆర్ నాట్, మనమంత పరిశుద్ధులము కాదు, అంత పవిత్రులము కాదు. ఎలాగున్నది మన ఆత్మీయ స్థితి? ఆయన తెలియక చేశాడు, క్షమింపబడినాడు, హతసాక్షిగా మరణించాడు. మరణం వరకు మరలా పాపాన్ని ఆయన చూడలేదు. మరి నీ నా ఆత్మీయ జీవితం ఎలాగుంది? ఈ రోజుల్లో సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో అసలు మన యొక్క ఆత్మీయ స్థితిని మనం చూసుకోవడం లేదు. మన పరిశుద్ధత ఎలాగున్నది? మన పవిత్రత ఎలాగున్నది? మన ఆత్మీయ స్థితి ఎలాగున్నది? మన వాక్యానుసారమైన జీవితం ఎలాగుందని మనల్ని మనం చూసుకోవడం. ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు థింక్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఎలాగుంటున్నాం? సౌలుకు దేవుడు ఏ సింహాసనాలు ఇవ్వలేదు. ఒకప్పుడు విద్వాంసుడు, ఒకప్పుడు చాలా ఇదిగా బ్రతికిన వ్యక్తి దేవుడిని నమ్ముకున్న తర్వాత ఒక సాధారణ వ్యక్తిగా జీవించాడు. కానీ మనం ఎలాగుంటున్నాం? కొంచెం అధికారం ఉంటే మనము ఎలాగుంటున్నాం? దేవుడు ఇవన్నీ చూడ సౌలు పౌలుగా మారిన తరువాత పరిశుద్ధతతో జీవించాడు, పవిత్రతతో జీవించాడు. పాపం అనేది తన హృదయంలో లేకుండా జీవించాడు. హతసాక్షిగా జీవించాడు, హతసాక్షిగా మరణించాడు. నా క్రైస్తవ జీవితం ఎలాగుండబోతుంది? మరణం వరకు మనం యేసే కొరకు నిలబడగలమా? ఏ చిన్న సమస్య వచ్చినా మనం పడిపోతామేమో అనిపిస్తుంది ఒక్కోసారి. వై? బికాస్ మనలో అంత ఆత్మీయత నిలబడడం లేదు. సంఘాల్లో, సేవకుల్లో, విశ్వాసుల్లో, కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో అలాంటి ఒక సమర్పణ మనలో లేకుండా పోతాం. మనం మనల్ని మనం సరి చేసుకోవాలి.
పండగలు చేసుకోవడం ఆత్మీయత కాదు. పండగలకు మనం సిద్ధపడ్డం ఆత్మీయత. ఈ రోజు మరణిస్తే నేను యేసయ్యతో నిలబడతాను అనే యొక్క విశ్వాసము, ఆ యొక్క నిరీక్షణే నిజమైన పండగలు, నిజమైన ఆత్మీయత. సౌలు ఎంత స్పష్టంగా పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను తెలియక విశ్వాసము వలన చేశాను, తెలుసుకున్నాక మరలా నేను ఆ పనులు చేయలేదు, మరణం వరకు చేయలేదు అని గొప్పగా చెప్పుకుంటున్నాడు. మనం కూడా దేవుడి కొరకు అలాగా ఆత్మీయ జీవితంలో నిలబడాలి. మనం పనిచేస్తున్న స్థలాల్లో, మనం తిరుగుతున్న ప్రతి స్థలంలో మనం యేసే కొరకు సాక్షులుగా ఉండాలా. ఒకవేళ యేసే కొరకు మరణించాల్సి వచ్చిందా, నో ప్రాబ్లం. దాన్ని మించిన ఒక గొప్ప ధన్యత మనకు లేనే లేదు. ఆయన హతసాక్షిగా మరణించిన తర్వాత యేసయ్యే సింహాసనం నుండి లేచాడంటే అంతకు మించిన ధన్యత నీకు నాకు లేదు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. మా ముందుకు నాయన అపోస్తలుడైన పౌలుని తీసుకొచ్చారు. సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడైన నేను అవిశ్వాసం వలన చేశాను, కనికరింపబడ్డాను అంటున్నాడు. హతసాక్షి అయ్యే వరకు కూడా మరలా పాపము తను చేయలేదు. ఎంతో గొప్పగా బ్రతికాడు. మీ కొరకు హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, కొట్టబడ్డాడు, శ్రమలు అనుభవించాడు. అయినా మిమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. ఆయన మరణించాడు. ఆయన యొక్క ఆత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు సింహాసనం నుండి లేచి నిలబడినట్టు ఎంత గొప్ప ధన్యత సౌలు పొందుకున్నాడు. రక్షింపబడిన మేము కూడా ఆత్మీయ జీవితంలో మా మరణం వరకు మేము పాపంలో పడకుండా, పాత జీవితాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఏదో మేము రక్షింపబడినామని చెప్పి మరలా పాత జీవితాల్లోనే బ్రతికితే అది నిజమైనవి కాదు నాయన, నిజమైన ఆత్మీయత కాదు. యేసయ్య మమ్మల్ని మార్చండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.